ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు: సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ, प्रधानमंत्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में भारत 2047 तक एक विकसित भारत के निर्माण के संकल्प के साथ आगे बढ़ रहा है और एक विकसित आत्मनिर्भर तकनीकी रूप से उन्नत और विश्व स्तर पर सम्मानित राष्ट्र को बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1 కోటి మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా కంట్రీని డెవలప్ చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామకాలు ఇస్తున్నాం. ఈ కృతజ్ఞతలోనే ఇది 3వ రోజ్గార్ మేళా. 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామకాలు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు ఇస్తున్నారు.
ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ, శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకొని పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని, గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పరిశ్రమల ఏర్పాటులో వేగవంతమైన కార్యాచరణ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట్ర ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.